2012లో మన దేశ రాజధానిలో జరిగినటువంటి నిర్భయ సంఘటన ఈ దేశంలో ఆడవాళ్ల మీద జరిగిన మొదటి దాడి కాదు, కానీ అదే చివరి దాడి అయితే బాగుండు అని అందరూ అనుకున్నారు. అప్పటి నుంచి కొత్త చట్టాలు వస్తున్నాయి, కానీ ఆడవాళ్ల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అంతకంతకు పెరుగుతున్నాయి. దేశ రాజధానిలో 2012 డిసెంబర్ 16 అర్ధరాత్రి 6 మానవ మృగాలు సాగించిన రాక్షస క్రీడలో 23 ఏళ్ల వైద్య విద్యార్థిని బలైపోయింది. హైదరాబాద్ లో దారుణం జరిగింది. తన 17 ఏళ్ల కుమార్తెను హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. ప్రతి 16 నిమిషాలకు భారత్లో అత్యాచార ఘటన జరుగుతోంది. ఏడాదికి 4.5 లక్షలకు పైగా రేప్ కేసులు దేశంలో రికార్డ్ అవుతున్నాయి. కానీ పెంచి కష్టపడి చదివించుకొని అల్లారు ముద్దుగా చూసుకున్న తమ బిడ్డ ఒకడి కామానికి బలవుతుంటే ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్న గుండె కోతకు ఎవరు ఓదార్పునివ్వగలరు? ఇక ఏ ఒక్క ఆడబిడ్డ ప్రాణం పోవడానికి వీలు లేదు. ఇంట్లో అయినా ఇంటి బయట అయినా ఆడవాళ్లను అందరం గౌరవించాల్సిందే. మన దేశంలో ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే ఒక మూల సూత్రం వల్ల ఈ దేశంలో శిక్షల అమలులో జాప్యం జరుగుతుంది. దాని ద్వారానే ఇలాంటి వారికి, ఇలాంటి మృగాళ్లకు చట్టాలంటే భయం లేకుండా పోతుంది. ఏంటి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. సార్ ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్. మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? ఇంతెందుకు సార్? తప్పు చేసామని మేము ఒప్పేసుకుంటున్నాం. రేపో ఎల్లుండో 2 రోజుల్లో మీరు మమ్మల్ని ఉరి తీయగలుగుతారా? ఖచ్చితంగా దీని గురించి తీవ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో ఎలాంటి శిక్షలు అమల్లో ఉన్నాయి, వాటి అమలు ఇక్కడ ఎంతవరకు సాధ్యం అవుతుందనే విషయం మీద కూడా మన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. మన సమాజంలో నిత్యం ఆడవాళ్ల మీద హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిగా పుట్టినందుకు 6 దాటితే బయటికి వెళ్లే హక్కు లేదు, రోడ్డు మీద ఒంటరిగా తిరిగే హక్కు లేదు, నలుగురిలో నవ్వే హక్కు లేదు. ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి, ప్రతిరోజు మనందరం ఇలా రోడ్ల మీదకొచ్చి పోరాటం చేయడం సాధ్యమవుతుందా? Authorities and the media say demonstrations for the deceased 31-year-old gained further of the college principal. Doctors in India's crowded and often ఇల్లైనా, గుడైనా, బడైనా, వర్కింగ్ ప్లేస్, చివరికి పొలంలో పని చేసుకుంటున్నా సరే ఆడవాళ్ళు కంఫర్టబుల్గా పని చేసుకునే పరిస్థితిని మనందరం కల్పించాలి. ఇది ప్రభుత్వాల బాధ్యతే కాదు, పౌర సమాజం బాధ్యత కూడా. విమెన్స్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ద డిగ్నిటీ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ సొసైటీ. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సి మా అందరి చేత పెద్దవాళ్ళ శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వెయ్యండి సార్. బడిలో వెయ్యండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్. మన మాట, మన ప్రవర్తన, అవర్ ప్రెజెన్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే ఒక మంచి సమాజం కోసం ప్రయత్నం చేద్దాం. మన తోటి ఆడవాళ్ళకు ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని కల్పిద్దాం. జై హింద్.